హాయ్ హలో అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మన్నాస్ కిచెన్. బాగుండరా అండి అందరూ? నేను బాగున్నానండి. మీరు అందరూ బాగుండాలి, అందులో మేము కూడా ఉండాలి. నా వీడియోలన్నీ, నా వంటలన్నీ మీరు చూస్తున్నారు. అందరికీ థ్యాంక్ యూ అండి. నా సబ్స్క్రైబర్లు అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని, అప్పుడు నా వంటలన్నీ మీ దానికి వస్తాయండి. ఇప్పుడు మనకి సంక్రాంతి పిండి వంటలు ఇప్పుడు సీజన్ అదే కదండి. దాని గురించి ఇప్పుడు ఇంకొక పిండి వంట గురించి తీసుకొని వచ్చినానండి నేను. ఆ పిండి వంట ఏంటంటే మురుకులు. అంతే, మురుకులు సూపర్ టేస్టీ మురుకులు నేను చేస్తాను. ఒకసారి మీరు చూడండి, సరిగ్గా కొలతలతో నేను చూపిస్తాను. ఒకసారి చూడండి మీరు. దానికి ఏమేమి కావాలో చూద్దాం రండి. నేను ఇప్పుడైతే 1 కేజీ బియ్యం పిండితో చేస్తున్నానండి. అంటే 1 కేజీ బియ్యం పిండి అని అంటే 3/4 కేజీ ఏమో బియ్యము, 1/4 కేజీ వచ్చేసి పుట్నాలు. ఇవి 2 కలిపి నేను మిల్లుకి ఇచ్చినానండి. అట్లనే దాన్ని ఇట్లా మంచి పట్టించుకోండి. సూపర్గా వస్తాయి మనకి మురుకులు, చాలా బాగుంటాయి. ఇట్లా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈజీగా అయిపోతుంది మనకి, ఏం టెన్షన్ లేకుండా. దీనికి సరిపడా చూడండి, నువ్వులు మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. కొంచెం నువ్వులు ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. నేను ఒక 4 స్పూన్ల నువ్వులు వేస్తున్నాను. కొంచెము ఎల్లిపాయ, జీలకర్ర 2 కొద్దిగా కచ్చపచ్చ ఇట్లా దంచుకున్నానండి. ఇది చూడండి, అంతే. ఒక 10 రెమ్మలు వేసుకోండి వెల్లుల్లి, అంతకంటే ఎక్కువ వేసుకోకండి. 1 చెంచా జీలకర్ర, ఇది వచ్చేసి 1 చెంచా వాము, అంతే. ఇవన్నీ వేసుకోవాలి మనము. చూడండి, అంతే. ఇది అయిపోయాక దీంట్లోనే మనము కొద్దిగా అంతా పసుపు వేసుకుందాము. దీంట్లోనే మళ్ళీ సాల్ట్, మన టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుందాం. మీరు ఎంతనన్నా వేసుకోండి, మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. నేను 2 చెంచాలు వేసిన. దీంతో కారం వచ్చేసి ఒక 2 చెంచాలు చాలండి, అంతకంటే ఎక్కువద్దు మనకి. ఇదంతా ఫస్ట్ పిండికి పట్టిస్తాం మనము. అంతా కలుపుకోవాలి. ఉప్పు చూసుకోండి, పిండి కలిపేటప్పుడు మీరు కొంచెం ఉప్పు చూసుకుంటా కలుపుకోండి. ఇదంతా మనము ఫస్ట్ పట్టించినాను కదా నేను. దీంట్లో మంచిగా మసలే నీళ్ళు వేసుకొని పిండి కలుపుకోండి. బాగుంటుంది మనకి మురుకప్పుడు, క్రిస్పీగా వస్తాయి. ఇదిగో చూడండి, నీళ్ళు నేను మంచిగా మసలబెట్టిన నీళ్ళు అండి ఇవి. చూడండి, ఇట్లా కలుపుకోవాలి. ఒకటేసారి వేసుకోకండి వాటరు. ఇంకో చూడండి, మనం ఈ మాత్రం కొంచెం పొడిలాడుతూ కొంచెం ఇట్లా కలుపుకోవాలి. నీళ్ళు నేను ఒక్కటేసారి ముద్ద కింద వేయలేదు, వాటరు చూసుకొని కలుపుకోవాలి మనము. ఇదంతా ఇట్లా అయిపోయింది కదండి. ఇక చూడండి, ఇప్పుడు ఏం చేసుకోవాలంటే మనము ఇదంతా ఒకసారి ఇట్లా కొంచెం ఎందుకు పెట్టాలి, ఇట్లా అద్మి పెట్టాలంటే మనకు పిండి అనేది ఉప్పినట్టు అవుతుంది. మనం వేడి నీళ్ళలో వేసి పిండి ఉప్పుతాం కదా. ఇప్పుడు ఈ ప్రాసెస్లో మీకు అది అవసరం లేదు, ఇట్లా పెట్టేసుకోవాలి అంతే. ఇది పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోండి పిండిని. 10 నిమిషాల తర్వాత కొద్ది పిండి తీసుకొని కలిపి చేయడమే. ఇంకా మనం కొద్దిగా మళ్ళీ మనం ఏం చేసుకోవాలంటే ఒక 10 నిమిషాల తర్వాత పిండిని అంతా మంచి కలుపుకోవాలి. ఇట్లా చూడండి, కొంచెం కలుపుతూ మనము మంచిగా ముద్ద వేసుకున్నాక అప్పుడు మురుకుల గొట్టంలో పెట్టుకొని చేయడమే, అంతే. కొంచెము సాల్ట్ చెక్ చేద్దాం ఇప్పుడు. సరిపోయిందండి, 2 చెంచాలు మంచిగా సరిపోయింది మనకి, అంతే. కొద్దిగా వాటర్, ఎక్కువ వాటర్ పట్టదు, ఎందుకంటే మనం పిండిలో వేడి నీళ్ళు వేసి కలిపినాం కాబట్టి ఎక్కువ పట్టాయండి. చూడండి, ఈ మాత్రము మనము కలుపుకోవాలి పిండి మంచిగా. చూడండి, ఇప్పుడు మురుకుల గొట్టంలో పెట్టేస్తున్నా నేను. ఫుల్గా కొద్దిగా ఎక్కువైంది, అంతే. ఇప్పుడు మనము మురుకులు ఒత్తుకోవడమేనండి. మంచి వేడైపోయింది మనకి. ఇప్పుడు అయిపోయింది, మంచి డీప్ ఫ్రై చేసుకోవాలండి మనం. నూనె కొంచెము
మంచి వేడైతేనే మనకు మురుకు అనేది మంచిగా వస్తాయి. అదొక్కటి చూసుకోండి. మనం అన్ని మురుకులు ఇట్లనే డీప్ ఫ్రై చేసుకోవాలండి. మంచిగా ఒత్తుకో ఇట్లా ఒకటి స్టోర్ ఫుల్ పెట్టుకొని రెండు ఒత్తినాక 2 డీప్ ఫ్రై చేసుకొని మళ్ళీ ఎత్తుకోరు. ఇంట్లో ఎవరన్నా తోడుకుంటే ఒకళ్ళేమో ఒత్తండి, ఒకళ్ళేమో డీప్ ఫ్రై చేయండి. అప్పుడైతే ఇంకా తొందరగా అయిపోతుంది. అంతే అండి. ఇగో చూడండి ఎంత బాగా వచ్చింది. ఇగో చూడండి, ఈ కలర్ తీసుకోవాలా, సూపర్గా ఉంది. అంతే అండి. ఇగో ఇప్పుడు ఇంకొక మురుకు వేద్దాం మనము. ఇక చూడండి, అంతే. మళ్ళీ ఇంకొకటి మనం ఒత్తుకోవడమే, సింపుల్. మీరు కూడా ట్రై చేయండి. ఈ సంక్రాంతి పండుగకి మీరు కూడా మురుకులు చేసి నాకు కామెంట్ చేయండి ఎట్లా వచ్చింది అనేసి. కొలత మాత్రము 1 కేజీ 1/4 కేజీ బియ్యం తీసుకోండి, 1/4 కేజీ వచ్చేసి పుట్నాలు తీసుకోండి. కరెక్ట్ కొలత మీకు సూపర్ ఉంటాయి. ఎంత క్రిస్పీ అంటే క్రిస్పీ అవుతాయండి. ట్రై చేయండి. ఇవన్నీ అయినాక నేను మీకు చూపిస్తాను. అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి అండి మీ అందరికీ. సూపర్ మురుకులు మనకు వచ్చేసినాయి. పక్క కొలతతో మీరు కూడా చేయండి, మీకు కూడా ఇట్లాగే వస్తాయి. ఎంత బాగా వచ్చినాయంటే చూడండి కదా, చాలా చక్కగా వచ్చినాయి. చేసి నాకు కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడైతే నా వంటలన్నీ మీ దానికి వస్తాయండి. రిక్వెస్ట్ చేస్తున్నాను, సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేయండి. ఈ మురుకులు ఇప్పుడు ఏంటంటే నేను టేస్ట్ చేసి చూపిస్తాను, అంతే కదా. ప్రస్తుతానికి ఇప్పుడు చూడండి, ఇగో ఇంత బాగా వచ్చినాయి చూడండి, ఇంత క్రిస్పీ, ముట్టుకుంటేనే విరిగిపోతున్నాయండి. అవి ఇంత బాగున్నాయి. విరగొట్టేసిన ఎందుకంటే మీరు చూడాలనేసి, మీకు తెలియాలి కదండి ఎంత క్రిస్పీ వచ్చింది అనేసి, అందుకని. చూసిరా ఎంత బాగా వచ్చినాయో. సౌండ్ ఇక్కడ తింటుంటే మీకు అక్కడ వినబడుతుంది. అంతే కదండి. ఏం చేద్దాం, ఇక్కడ నుండి తినడమే. సూపర్ అంటే సూపర్ అయినాయండి. నోరు ఊరుతుంది కదా మీకు కూడా. అంతే మరి. ఎంత మంచి మురుకులు మీరు మిస్ కాకుండా మీరు కూడా చేయండి. ప్రస్తుతానికైతే ఇప్పుడు మళ్ళొకసారి మీ అందరికీ హ్యాపీ సంక్రాంతి. అంతే అండి. ఇవి చేయండి. అప్పుడు మన్నాస్ కిచెన్ని జ్ఞాపకం చేసుకోండి ఎట్లా వచ్చినాయి అనేసి. కామెంట్ చేయండి అప్పుడు నాకు. సరేనండి. బాయ్.